వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులెవరు? పని చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది ఎవరు? పార్టీ పదవుల కోసం ఆరాటం తప్ప గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయడంలో మాత్రం వెనక్కబడ్డ నాయకులు ఎందరు? పార్టీ జిల్లా అధ్యక్షుల పనితీరుపై జగన్మోహన్ రెడ్డి రహస్య నివేదికలు తెప్పించుకున్నారా? పని చేయని వారిని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారా? వారి స్థానంలో కొత్త వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది పార్టీ వర్గాల నుంచి. ఇంతకీ జగన్ చేయించిన సర్వేలో తేలిందేంటి? సీక్రెట్ రిపోర్ట్లో ఎవరిలో టెన్షన్ మొదలైంది? గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. ఆ ఎన్నికల్లో కేవలం వైసీపీ 11 ఎమ్మెల్యే స్థానాలకు 4 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో తిరిగి వైసీపీని బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసేందుకు పూర్తి స్థాయి ప్రక్షాళన చేపట్టారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన నేతలు ఎన్నికల ఫలితాలు చూసి డీలా పడ్డారు. పార్టీ నేతల్లో ఒక రకమైన నిరాశ, నిస్తేజం నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే మొదటికే మోసం వస్తుందని భావించిన జగన్ పార్టీలో కొత్త వారికి పదవులు, బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. అంతేకాకుండా మండల, గ్రామ, బూత్ స్థాయి వరకు యాక్టివ్గా పనిచేసే నాయకత్వాన్ని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని జిల్లా నాయకత్వానికి సూచిస్తున్నారు జగన్. గడిచిన ఏడాది కాలంగా ఎప్పటికప్పుడు జిల్లా అధ్యక్షులకు పార్టీని జిల్లా స్థాయిలో పటిష్టం చేసేందుకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత జగన్ సూచనల మేరకు కొన్ని జిల్లాల్లో పార్టీ క్యాడర్, నాయకులు క్రియాశీలకంగా ఉండటంతో పాటు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం పదవులు తీసుకున్న నాయకులు క్యాడర్కి అందుబాటులో లేకుండా ఉంటున్నారని ఫిర్యాదులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి వస్తున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మొదట్లో అంతా సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందనే ఉద్దేశంతో తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై వేచి చూసే ధోరణితో వ్యవహరించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఒక రకంగా ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ కూడా ముగిసిపోయింది. ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే వైసీపీ రైతులకు, విద్యార్థులు, యువతకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రత్యక్ష పోరాటం ప్రారంభించింది. వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీస్తుంది. ఈ కార్యక్రమాల నిర్వహణలో జిల్లా నాయకత్వ పనితీరుని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. సరిగ్గా పనిచేయని నేతలను సున్నితంగా హెచ్చరిస్తుంది. పార్టీ అధినేత జగన్ కూడా పొగాకు, మిర్చి, మామిడి రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న నేతలను కలిసి వారికి భరోసా ఇస్తున్నారు. పార్టీ అధినేత స్వయంగా ప్రజల్లోకి వెళ్తున్న కొన్ని జిల్లాల అధ్యక్షులు మాత్రం పెద్దగా పనిచేయడం లేదని కింది స్థాయి క్యాడర్ అభిప్రాయపడుతుంది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తోంది క్యాడర్. దీంతో జగన్మోహన్ రెడ్డి పదవులు తీసుకున్న నేతల వ్యవహార శైలి, పనితీరుపై రహస్యంగా సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో జగన్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్కి జగన్ బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. దీంతో పార్టీ సీనియర్ అయిన ధర్మాన కృష్ణదాస్కి పగ్గాలు ఇస్తే జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుంది అని జగన్ భావించారు. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చాలా కాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇక జిల్లాలో నేతలు ఎవరి దారి వాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆదేశాలను జిల్లాలో పట్టించుకునే నాయకుడే లేక క్యాడర్ గందరగోళంలో ఉంది. మరోవైపు అనకాపల్లి జిల్లాలోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. గతంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి బుడి ముత్యాల నాయుడు పనిచేశారు. తర్వాత ఆయన్ని బాధితుల నుంచి తప్పించి మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను జిల్లా అధ్యక్షుడిని చేశారు. గుడివాడ జిల్లా బాధ్యతలు తీసుకున్నా పార్టీకి పెద్దగా మైలేజ్ రాలేదని జగన్ భావిస్తున్నారు. కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరని జగన్ దృష్టికి వచ్చింది. అనంతపురం జిల్లా అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేత అనంత వెంకటరామిరెడ్డి సైతం అంత క్రియాశీలకంగా లేరని జిల్లా వైసీపీ నేతలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
జిల్లా నాయకత్వం అలసత్వంపై మాజీ సీఎం జగన్ కారణాలు కూడా పార్టీ వర్గాల ద్వారా అడిగి తీసుకున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై ఎడాపెడా కేసులు పెడుతుంది. పార్టీ తరపున ఎవరైనా గట్టిగా మాట్లాడినా, ప్రజా సమస్యలు అంటూ రోడ్డెక్కినా అంతే, ఏదో ఒక కేసులో బుక్ అవుతున్నారు. దీంతో ఎన్నికల ముందు పులుల్లా గాండ్రించిన చాలా మంది నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న వారిలో కూడా కొద్దిమంది ప్రభుత్వం పెట్టే కేసుకు దెబ్బకు బయటకు రావడానికి భయపడుతున్నారని తెలుస్తుంది. ఓవైపు కేసులు భయం వెంటాడుతుంటే ఇంకొంతమందిని ఆర్థికపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఏదైనా పార్టీ కార్యక్రమం చేపడితే చేతి నుంచి సొంతంగా డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా అధ్యక్షుల్లో కొద్దిమంది ఆర్థికంగా స్థితిమంతులున్నా చాలా మందికి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. అందుకే ఆయా జిల్లాలో పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయడం లేదని సమాచారం పార్టీ పెద్దలకు వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు ఇంకా అమలు కావడం లేదు. రానున్న రోజుల్లో ఈ అంశాలపై జగన్మోహన్ రెడ్డి మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో జిల్లా నాయకత్వం అలసత్వం ప్రదర్శించడంపై అధినేత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బలహీనమైన నేతలతో రాజకీయంగా పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. దీంతో తన దగ్గర ఉన్న రహస్య నివేదిక ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే ఆలోచన చేస్తున్నారు జగన్. పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేయడంలో విఫలమైన వారిని పక్కన పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగించేందుకు వెనకాడకూడదని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.